వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అవాజ్ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై చర్చించేందుకు కమిటీ ఈ రోజు విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చలు జరిపింది. మైనారిటీలను అణిచివేయాలనే ఉద్దేశ్యంతో వక్ఫ్ చట్టాన్ని ప్రవేశపెట్టారని విశాఖ జగదాంబ జంక్షన్ మక్కా మసీదు ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ మునీర్ ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులు ముస్లిం నవాబుల నుండి వచ్చిన దానాలని ప్రభుత్వాలు ఇచ్చినవి కావన్నారు. ముస్లింల వెనకబాటుతనాన్ని పోగొట్టేందుకు ఆనాటి ముస్లిం రాజులు ఆస్తులను ఇచ్చారన్నారు. ముస్లింలు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారని, ముస్లింలకు విద్య, ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. వక్ఫ్ ఆస్తులు కోల్పోతే ముస్లింలు రోడ్డున పడతారని అన్నారు. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్, విశాఖపట్నం జగదంబ మక్కా మసీద్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ ముస్లిమ్స్ చట్టానికి వ్యతిరేకంగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అమర్చిన ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం అది నా అదృష్టం. ప్రెస్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మెసేజ్ ఏంటంటే మొత్తం ఎంత జనాలకి వెళ్తే అంత మంచిదని రిప్రజెంటేషన్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు జరిగిన ఈ అన్యాయం ఏంటంటే ఈ మైనారిటీస్ మీద ఉక్కుపాతం వేద్దామని వీళ్ళు నిర్ణయించుకున్నారు. మైనారిటీస్ ఎంతమంది ఉన్నారనేది ఈ దేశంలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కేవలం వాళ్ళు ఒక అనగదొక్కేద్దాం ఈ ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, ఈ లో ఉన్న వర్గాలన్నింటినీ తొక్కేసి ఏదో రాజ్యం వెళ్దామని వీళ్ళు ఉద్దేశం ఇస్తున్నారు. సావర్కర్ సంతానం వీళ్ళు. ఎందుకంటే గాంధీ దోషి, సావర్కర్ నిర్దోషి, అలాంటిదే అన్నమాట. దేశం గురించి స్వాతంత్రం తెచ్చిన పోరాటంలో ఈ ముస్లిమ్స్ పాత్ర ఎవరైతే ఇంతమంది జనాలు కలిసి దేశ పోరాటంలో పాల్గొన్నారనే విషయం మర్చిపోయారు. ఆ పోరాటంలో వీళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వీళ్ళు వండిన తర్వాత తినడానికి వచ్చిన జనాలు వీళ్ళంతా. ఈ మన బలహీనం ఏంటంటే మనలో ఐకమత్యం తగ్గడం వల్ల వీళ్ళకి ఉన్న ఈ అవకాశాలు పెరుగుతున్నాయి అంతే. లేకపోతే మాకు ఉన్న ఏదైతే రాజులు, నవాబులు వీళ్ళందరూ ఇచ్చిన దానాదాత, మా పూర్వీకులు పెద్దలు వీళ్ళందరూ ఇచ్చిన దానాదాత, గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేదు మాకు ఇది ఈ ఆస్తిపాస్తులు. ఎందుకంటే అణిగి ఉన్న ముస్లిమ్స్ పైకి రావడానికి, వాళ్ళ కోసం భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ వాళ్ళు తన ఆస్తుల్ని వక్ఫ్ చేశారు, దానం చేశారు. అంతేగాని ఇది ఎవరో ప్రభుత్వాలు ఇచ్చింది, ఏదో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, లేకపోతే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దానదాతాలు కావు. ఇవన్నీ పూర్వీకులకు సంబంధించినవి. ఇవన్నీ ఈ పూర్వీకులు ఆస్తులు ఏంటంటే ఇది భవిష్యత్తు కాలంలో ముస్లిమ్స్ పేదరికం ఉండకూడదని ఇంతకుముందు మనకి ఏదైతే కమిటీలు, సచార కమిటీలు అన్నీ వేశారు. అందరికంటే లోబడిపోయి ఉన్న క్యాస్ట్ ఎవరంటే ఈరోజు ముస్లిమ్స్ ఉన్నారు. పరిస్థితులు విద్య లేకుండా, వాళ్ళకి చదివించుకునే శక్తి లేకుండా, ఈరోజు ఉన్న అణగిదొక్కి ఉన్న సాయిబుల్ని ముందు ముస్లిమ్స్ని అందరూ పెంచి వాళ్ళని మంచి చదువులు చదివించి ప్రభుత్వాల్లో వాళ్ళకి ఒక అవకాశాలు కలిగించాలని ముస్లిం సమాజం కోరుకుంటుంది. అది కాకుండా మాకున్న ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో ఇవి కూడా దోచుకుంటే అంటే మా పరిస్థితి ఏంటి, దేశంలో మేము ఏ స్థానంలో ఉండాలి అనేది మొత్తం దేశం అంతా ఆలోచించాల్సిన విషయం. వక్ఫ్ బోర్డు విశాఖ జిల్లా మాజీ సభ్యురాలు సయ్యద్ అబిదా మాట్లాడుతూ అనేక విపక్షాలు వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ముందుకు తీసుకువెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డు సభ్యులుగా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులను ఎవరికైనా దానం చేసే హక్కును కలెక్టర్కు కల్పించారన్నారు. నా పేరు సయ్యద్ ఆబిదా, మాజీ వక్ఫ్ బోర్డు సభ్యురాలని విశాఖపట్నం జిల్లాకు చేశాను. ముఖ్యంగా నేను ఒక్కటే తెలియజేయాలని అనుకుంటున్నాను. భారతదేశంలో ముస్లింలే కాదు అన్ని మతాల వారు కూడా వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు చేయండి అని చెప్పి మీరు చూసుకోండి, తమిళనాడులో డిఎంకే చేయలేదా, మమతా బెనర్జీ చేయలేదా, అందరూ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా వేశారు ముస్లింకి అన్యాయం జరిగింది అని చెప్పినా కూడా ఆపోజిషన్గా ఒక కమిటీ వేశారు. ఆపోజిషన్ వాళ్ళు ఇచ్చిన సలహాలను కూడా పట్టించుకోకుండా ముస్లిమేతల్ని అంటే ముస్లిం కాని వాళ్ళని ముస్లిం యొక్క వక్ఫ్ బోర్డులో మెంబర్గా పెట్టి, అలాగే అధికారం లేని ఒక కలెక్టరు ఇష్టం వచ్చినట్లు అతని ల్యాండ్ ఎవరికైనా దారాదత్తం చేయడానికి హక్కు కూడా కల్పించారు. నేను ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక వక్ఫ్ బోర్డు మెంబర్గా ఇలాగే కలెక్టర్ గారు 200 ఎకరాలు మాకు తెలియకుండా, మా మెంబర్స్ తెలియకుండా ఎన్టీపీసీకి ఇచ్చేస్తే ఆ సమయంలో మేము గొడవ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు అప్పటికప్పుడు రెండో రోజు 200 ఎకరాలు మళ్ళీ వక్ఫ్ బోర్డుకి వాపస్ ఇచ్చారు ఎన్టీపీసీ నుంచి, ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని. ఏమైనా వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వంది కాదు, ఇది ప్రజలందరూ ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో తీసుకుని వెళ్ళాలంటే వక్ఫ్ బోర్డు వాళ్ళు వెళ్ళేమో ఈయన ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేస్తారట వక్ఫ్ బోర్డు స్థలం అని. ఎలా పెట్టేస్తారండి బోర్డు? ఎలా పెట్టేస్తారు? ఎవరు పెట్టేస్తారు? వక్ఫ్ బోర్డు అన్నది తాత ముత్తాతలు
హిందూ రాజులు ఇచ్చున్నారు, ముస్లిం రాజులు కూడా మసీదులకి దర్గాలకి ముస్లింల యొక్క సంక్షేమం కోసం ఇచ్చిన స్థలాలు. రెండోది వక్ఫ్ బోర్డ్ అన్నది ట్రస్ట్ అండర్లో ఉండేది ముందు. దాన్ని ఏం చేశారంటే అన్యాక్రాంతం అయిపోతుందని చెప్పి దాని గురించి ఏమో దాన్ని అంతా కలిపి గవర్నమెంట్ అండర్లో పెట్టారు. ఈ రోజు నేను అంటున్నాను ఒక మాజీ వక్ఫ్ బోర్డ్ మెంబర్గా మేము ఉండదలుచుకోలేదండి.